మనకి దొరికిన అఫిడవిట్. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ నాందేడ్ అంటే మహారాష్ట్రలో, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ రాహుల్ మనోహర్ పాండే అంటే వీళ్ళంతా బ్రాహ్మిన్స్. ఓకే, నార్త్ ఇండియాకి చెందిన బ్రాహ్మిన్స్. ఏముంది ఈ డాక్యుమెంట్ లో ఏముంది? మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్, జడ్జిలకి హానర్ అని పిలుస్తాం, అంటే గౌరవమైన వారు అని అర్థం ఇంగ్లీష్ తెలుగులో. ద అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండే. ఆయన వయసు ఏజ్ 49 ఇయర్స్, ఆక్యుపేషన్ బిజినెస్, రిసైడింగ్ ఎట్ సో అండ్ సో ప్లేస్. ముంబైలో ఉంటాడంట ఆయన. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే 49 ఏళ్ళు అప్పుడు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. సో ద అప్లికెంట్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అండ్ బజరంగ్ దళ్ సిన్స్ 1990. సిన్స్ ద టైమ్ హీ వాజ్ 18 years of age. He worked in these organizations in various capacities at the state and national level. ఎవరు ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనే అతను ఆయనకి ఏజ్ ఇప్పుడు వయసు అంతా ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు 49 ఏళ్ళు. ఆయన ఈ బీజేపీ RSS వీటన్నిటితోటి అసోసియేషన్ అయి ఉన్నది ఎప్పటి నుంచి? ఆయన 18 ఏళ్ళు ఉన్నప్పుడు. అంటే ఆయనకు 30 ఏళ్ల నుంచి ఆయన ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అంటే విహెచ్పి, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే RSS అండ్ బజరంగ్ దళ్ ఈ మూడిట్లో 1990 నుంచి పనిచేస్తుండంట ఆయన. ఓకే, ఆయన 18 ఏళ్ళు ఉన్నప్పుడు. అంటే 1990 అంటే ఇప్పుడు ఎంత? 35 ఏళ్ళు, 35 20 వేస్తే 35 20 53 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఓకే, అంటే ఇది 4-5 ఏళ్ల కింద, అదే ఈ హేమంత్ కర్కరే అది అయింది కదా దాడులు, అప్పటిది అన్నట్టు. ఈ ఒక 5-6 ఏళ్ల కింద 2017. He worked in these organizations in various capacities. Okay, state level, national level పనిచేసిందంట ఆయన. In early 1990s, when he got to know through TV and newspapers that Hindus in Jammu and Kashmir were being brutally killed and driven out by terrorists, he went to Jammu in 1995 and met the Himgiri Prant Pracharak of RSS, Indresh Kumar. Indresh Ji appointed him as the Vistarak of Rajouri and Jawahar Nagar, which were on Pakistan border. పాకిస్తాన్ బార్డర్ ఉన్నటువంటి యొక్క అక్కడికి రాజౌరి అండ్ జవహర్ నగర్ కి ఈయనను విస్తారంగా ప్రకటించినట్టు అక్కడ ఉన్నటువంటి RSS ప్రచారకుడు అయినటువంటి ఇంద్రేష్ కుమార్. ఓకే, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో టీవీలో చూసినారంట, ఆ జమ్మూ కాశ్మీర్ లో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెర్రరిస్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి. ఇన్ December 1995, the ex-CM of Jammu and Kashmir, Dr. Farooq Abdullah, visited Rajouri. The applicant attended the meeting of the local people by అంటే ఇక్కడ ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్ చెందిన ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రాజౌరి ప్రాంతానికి విజిట్ చేసిండు అంటున్నాడు. ద అప్లికెంట్ వాజ్ అన్నాయిడ్ బై వన్ ఆఫ్ ద డాక్టర్ అబ్దుల్లా చేసిన ఒక స్టేట్మెంట్ ఈయనకు నచ్చలేదంట, ఈ సహదేవ్ షిండే అంటే ఆయనకి. ఓకే, ఈయనకు అప్పుడు అనిపించిందంట ఆయన మాట్లాడుతుంది దేశ యాంటీ నేషనల్ అంటే దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు అనిపించిందంట డాక్టర్ అబ్దుల్లా గారు మాట్లాడింది. వాజ్ ఇమ్మీడియట్లీ అరెస్టెడ్ అండ్ వాజ్ టేకెన్ టు రాజౌరి పోలీస్ స్టేషన్. An offence was registered against him and he was handed over to Terrorism Interrogation Branch of Jammu for further investigation. Oh, he hit Dr. Abdullah on his face. ఆ డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా గారు మాట్లాడింది నాకు నచ్చలేదంట ఈ సహదేవ్ అంటే ఆయనకి ఇప్పుడు చెప్పిన పేరు యశ్వంత్ షిండేకి నచ్చకపోయి ఆయన ముఖం మీద గుద్దిండంట ఇది ముఖ్యమంత్రిని ఆన్ హిస్ ఫేస్. హీ వాజ్ అందుకని ఈయనను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఈయనను రాజౌరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారంట ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అంటే ఆయన. An offence was registered against him and he was handed over to Terrorism Interrogation Branch of Jammu for further investigation. He was released on bail after 12 days but was again arrested under the Public Safety Act. He was released from jail after 4 months. A trial was conducted against him and he was acquitted by the court in 1998. Okay, అర్థమైందా? 95లో డాక్టర్ అబ్దుల్లా గారిని ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారిని ఇతను కొడితే అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత 12 రోజులకు బెయిల్ మీద రిలీజ్ అయ్యిండు. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ సేఫ్టీ ఇతని వల్ల పబ్లిక్ రక్షణ లేదని మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ 4 months తర్వాత రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత కేసు కోర్టులో కేసు ట్రయల్ అయింది. ఆ తర్వాత కోర్టు ఇతనికి ఏమంటారు ఎట్లాంటి శిక్ష వేయకుండా ఇతను గిల్టీ కాదు అని చెప్పి అక్విటెడ్ అంటే అతని గిల్టీ కాదు నిర్దోషి అని చెప్పి అతనికి కోర్టు తీర్పిచ్చింది. ఆ విధంగా ఇతను ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఇది 1998లో ఇతని పేరు. ఓకే, the applicant had done the preliminary training class of RSS
ప్రాథమిక్ సంఘ్ శిక్షా వర్గ్ ఇన్ 1995. ఓకే అప్పుడే ఆ టైంలోనే ఇతను ప్రైమరీ ట్రైనింగ్ ప్రిలిమినరీ ట్రైనింగ్ దాని పేరేంది ప్రాథమిక్ అంటే ఇనీషియల్ అని అర్థం. ప్రాథమిక్ సంఘ్ శిక్షా వర్గ్ అనే ట్రైనింగ్ తీసుకున్నాడంట ఆర్ఎస్ఎస్ లో ఇతను 1995 లో. హీ కంప్లీటెడ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్లాస్ ఇన్ ఇక్కడ ఇన్ 96-97 ఎట్ చండీగఢ్ అంటే పంజాబ్ లో మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడంట ఆర్ఎస్ఎస్ లో. దెన్ హీ వాజ్ అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఎట్లా పనిచేస్తుంది, హౌ దే ట్రైన్ ద పీపుల్, హౌ దే పుట్ అప్ ద బాంబులు ఎట్లా పెడతారు, ఎట్లా దాడులు చేస్తారు అనేది ప్రజలకు సామాన్యులకు తెలవాలని కోర్టు డాక్యుమెంట్ ఎందుకంటే ఇది అఫీషియల్లీ కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను కాబట్టి ఇక నా దగ్గర ఇది అబద్ధం చెప్తున్నాడానికి లేదు నా మీద కానీ ఎవరి మీద కానీ. ఓకే అర్థమైందా, అలిగేషన్ వేస్తున్నాడానికి లేదు, అర్థమైందా. దిస్ ఇస్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ ద కోర్ట్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. ఓకే సో 1996 లో ఎట్ చండీగఢ్ లో అతనికి సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చారంట ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రచారక్ ఆఫ్ రియాసీ తహసీల్ ఇన్ ఉధంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ. సెకండ్ లెవెల్ ట్రైనింగ్ అయిపోయినాక ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా ఎక్కడ రియాసీ తహసీల్ అనే ప్లేస్ ఓకే ఉధంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూలో మళ్ళీ అతన్ని అపాయింట్ చేసినట. ఓకే హీ రిటర్న్ టు ముంబై 1999లో మళ్ళీ ముంబైకి వచ్చాడు. వాజ్ మేడ్ ద చీఫ్ ఆఫ్ బజరంగ్ దళ్ ముంబై యొక్క బజరంగ్ దళ్ బ్రాంచ్ కి ముంబైకి ఇతన్ని చీఫ్ చేసిరంట. వైల్ వర్కింగ్ ఇన్ బజరంగ్ దళ్ హీ గాట్ టు నో వన్ మిలింద్ పరాండే అనేటువంటి ఇతనికి పరిచయం అయిందంట. హీ వాజ్ ద హెడ్ ఆఫ్ మహారాష్ట్ర యూనిట్ ఆఫ్ విహెచ్పి. ఈ మిలింద్ పరాండే ఎవరు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ బ్రాంచ్ కి ఆ విభాగానికి హెడ్ ఎవరు మిలింద్ పరాండే. ఆ మిలింద్ పరాండేను ఈ బజరంగ్ దళ్ యొక్క చీఫ్ అయినటువంటి ఈ యొక్క ఏం పేరు యశ్వంత్ షిండే సహదేవ్ కలిసిండంట. ఓకే అర్థమైందా. బికాస్ ఆఫ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ he left Bajrang Dal and decided to work in the students organization Garjana, which was the aggressive wing of Akhila Bharatiya Vidyarthi Parishad ABVP. He toured in many districts of Maharashtra and tried to build an organization, but owing to financial constraints, his movements were restricted and the organization could not grow as expected. ఏమర్థమైందంటే ఏది కొన్ని అతనికి ఆ బజరంగ్ దళ్ లో నచ్చలేదంట, కొన్ని అంశాలు నచ్చక అతను ఆ బజరంగ్ దళ్ నుంచి బయటకు వచ్చిందంట. వచ్చి ఈ యొక్క ఏది ఏబీవీపీ అంటాం కదా మనం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ఒక విభాగం ఉందంట. ఏది దాని పేరు గర్జన. అదేంటంటే వెరీ అగ్రెసివ్ విభాగం అంట గర్జన అనేది. ఏబీవీపీలో కూడా డిఫరెంట్ ఉన్నాయంట. అలా గర్జన అనేది వెరీ అగ్రెసివ్ అంట. అందులో జాయిన్ అయ్యంట. అందులో జాయిన్ అయ్యి ఏది ఆయన గర్జన తరఫున ఏబీవీపీ గర్జన తరఫున మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు తిరిగి ఆ యొక్క ఏబీవీపీ గర్జన ఆర్గనైజేషన్ ను బిల్డ్ చేయడానికి శతవిధాలా ట్రై చేశాడంట. కాకపోతే ఇతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల అతను అనుకున్నంత ఆ యొక్క ఆర్గనైజేషన్ బిల్డ్ చేయలేకపోయినంట. ఓకే ఇతను మొత్తం చరిత్ర చెప్తున్నాడు. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనేట ఆయన ఏమేం చేసిండు, ఎట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ దాని రకరకాల విభాగాలు ఎట్లా పనిచేస్తాయి అనేది ఇది చెప్తే మనకు అర్థమవుతుంది. ఓకే అందుకని ఓపిక చదువుతున్నా. ఐనో ఇట్లాంటి ఏమంటారు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, స్పైసీ ఉండదు కానీ బట్ తప్పదు, మనం వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఇన్ 1999 while the applicant was in Maharashtra, Indresh Kumar told him to get hold of some boys having fighting spirit and take them to Jammu where they would be trained in use of modern weapons. అర్థమైందా. అప్పుడు ఏమన్నాయంట, ఆ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇంద్రేష్ కుమార్ చెప్పిండంట. ఇంద్రేష్ కుమార్ అంటే ఎవరో చెప్పినా కదా దానికి. సో ఆ ఇంద్రేష్ కుమార్ చెప్పిండంట ఏమని, కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అబ్బాయిలని బాయ్స్ తీసుకోండి, మనం వాళ్ళకి జమ్ముకు తీసుకువద్దాం, అక్కడ ట్రైనింగ్ ఇద్దాము, ఎట్లా మోడర్న్ వెపన్స్ ఎట్లా వాడాలనో అని చెప్పిండంట. అర్థమైందా. వీళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు చూడండి. ఫర్ సెలెక్టింగ్ ద బాయ్స్ ఫర్ ద పర్పస్ దేర్ వాజ్ ఎ స్టేట్ లెవెల్ మీటింగ్ ఆఫ్ విహెచ్పి ఇన్ థానే. దీనికోసం ఒక స్టేట్ లెవెల్లో ఒక రాష్ట్ర స్థాయి లెవెల్లో విహెచ్పి వాళ్ళు థానేలో ముంబైలో మహారాష్ట్రలో ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. వీళ్ళందరికీ ఎవరోని మనం తీసుకోవాలి ట్రైనింగ్ అని. In that meeting, the applicant got introduced to one Himanshu Panse of Nanded. That time, Himanshu Panse was the full-time worker of VHP in Goa. Himanshu Panse ఎవడు అంటే గోవాలో విహెచ్పి తరఫున దానికి హెడ్ గా పనిచేస్తున్నాడంట, ఫుల్ టైం వర్కర్ అంట. వీళ్ళందరూ ఈ యొక్క బాయ్స్ ఈ విహెచ్పి ఇతను కలవాలంట. ఎందుకని అంటే ఈయన వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఇస్తాడు అన్నట్టు.
He and his 7 friends were selected for training. 8 మందిని సెలెక్ట్ చేశారంట. The applicant took Himanshu and his 7 friends to Jammu. ఆ విధంగా ఈ హిమాంశు ఏమో చెప్పిన కదా పేరు, హిమాంశు పాన్సే అట్లనే అతని యొక్క 7 స్నేహితులని జమ్ముకు తీసుకెళ్లారంట. ఎందుకోసం? ఆధునికమైన ఆయుధాలు ఎట్లా వాడాలో నేర్పించడానికి. దే రిసీవ్ ట్రైనింగ్ ఇన్ మోడర్న్ వెపనరీ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ జవాన్స్. అక్కడ భారత ఆర్మీకి చెందిన జవాన్ల దగ్గర నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. భారత ఆర్మీకి వీళ్ళకి లింక్. అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉండే? వీళ్ళే ఉండే అనుకుంటా, బీజేపీ ఉండే గవర్నమెంట్, వాజ్పేయి ఉండే కదా. ఇన్ ద ఇయర్ 2000 4 RSS ప్రచారక్ been kidnapped from near Baptist Church in Agartala of Tripura. 4 RSS ప్రచార కార్యకర్తల్ని 2000 సంవత్సరంలో ఎక్కడ త్రిపురలో కిడ్నాప్ చేసిందంట. కేంద్రీయ ప్రసార ప్రముఖ్, సెంట్రల్ ప్రాపగండా చీఫ్, ఓకే, కేంద్రీయ ప్రసార ప్రముఖ్ అంటే సెంట్రల్ ప్రాపగండా చీఫ్, ఓకే, ఆఫ్ RSS శ్రీకాంత్ జోషి గేవ్ ద అప్లికెంట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రేసింగ్ దెమ్. అయితే ఇతని పేరు ఏమో చెప్పినా కదా, కేంద్రీయ సో అతనికి RSS చెందిన అతని శ్రీకాంత్ జోషి అనేటానికి వీళ్ళు ఎక్కడికి పోయినరు, ఎవరు ఎత్తుకుపోయినరు అనేది ఆయనకు బాధ్యత అప్పచెప్పినట్టు తెలుసుకోమని. డ్యూరింగ్ దట్ ఆపరేషన్ హీ ట్రావెల్డ్ ఇన్ అగర్తలా అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అట్లా త్రిపుర అంటే వెస్ట్ బెంగాల్ పక్కకు ఉంటుంది, ఓకే. సో ఆ ప్రాంతాలన్నీ తిరిగిండ్రంట. వెస్ట్ బెంగాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, అగర్తలా త్రిపురలో. డ్యూరింగ్ his tour of West Bengal at the Sangh office in Kolkata, Srikanth Joshi ji introduced him to RSS సహకార్యవా అన్ని పేర్లు ఎట్లుంటాయి కూడా వీళ్ళకి సంస్కృతం. సహకార్యవా అంటే ద ప్రెసెంట్ RSS చీఫ్ అని అర్థం. అక్కడ ఈ శ్రీకాంత్ జోషి అనేట ఆయనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యిందంట. ఎవరు ప్రస్తుతం ఉన్న ద ప్రెసెంట్ RSS చీఫ్ సహకార్యవాన్ మోహన్ భగవత్ ని కలిసిర్రంట. అర్థమైందా? ఏది ఇప్పుడు చెప్పిన కదా ఆయన పేరు, ఏం పేరు చెప్పినా కదా, కేంద్రీయ ప్రసార ప్రముఖ, ఏం పేరు చెప్పినా, జోషి, శ్రీకాంత్ జోషి అనేటైనా అక్కడ కలిసిండంట. ఇక్కడ ఈ మోహన్ భగవత్ ని, ఓకే, వెస్ట్ బెంగాల్లో. The kidnappers of the 4 pracharaks had asked for a ransom of 2 crores in their release. వాళ్ళని రిలీజ్ చేయాలంటే 2 కోట్లు ఏమంటారు, ఏమంటారు దాని లంచం కాదు, ఏమంటారు, అది రిలీజ్ చేయడానికి అది 2 కోట్లు ఇమ్మని అడిగినట్ట కిడ్నాపర్స్, ఓకే. బట్ ద RSS refused to give that. కానీ RSS 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదంట, నిరాకరించిందంట. Thereafter, during the course of search operation, the search team headed by the applicant got to know that the pracharaks had been killed by the kidnappers. This fact was also confirmed by the central government. అర్థమైందా? వీళ్ళు 2 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ 4 RSS ప్రచారకులను చంపేశారంట, ఓకే. ఇది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ధృవీకరించింది. ఎస్, చంపేశారు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అంట. After some time, one day, Srikanth Joshi informed the then Home Minister Lal Krishna Advani that the 2 leaders of the group which had kidnapped and killed the pracharaks were getting down at Delhi. ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు అప్పుడున్న హోమ్ మినిస్టర్, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాజ్పేయి గారు ప్రధానమంత్రి, లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్, ఓకే. ఆ కిడ్నాప్ చేసి చెందిన గ్రూప్ చెందిన ఇద్దరు లీడర్లు ఎవరైతే 4 ఎత్తుకుపోయినరో, సో కిడ్నాప్ చేసినరో, వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్ గెట్టింగ్ డౌన్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆన్ దట్ డే అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు అరెస్ట్ దెమ్. బట్ మిస్టర్ అద్వానీ డిడ్ నాట్ అరెస్ట్ దెమ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఓటర్స్ ఇన్ పూర్వాంచల్ వుడ్ బి displeased. The applicant was deeply distressed by the selfish behavior of BJP leaders and started distancing himself from them. He maintained contact only with Srikanth Joshi. ఇలా ఏమర్థమైంది అంటే ఈ కేసు ఎందుకు వీళ్ళు మాలేగావ్లో బాంబులు పెట్టారు అనడానికి అతని చరిత్రను మొత్తం చెప్తున్నారు. అందులో భాగంగా ఈ మనకి లాభం ఏంది అంటే RSS ఎట్లా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా బాధ అంతా అది, ఓకే. అంటే వాళ్ళు ఎట్లా బాంబులు పెడతారు, ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ క్రమంలో ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే ఆ ఇద్దరు ఆ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు, ఓకే, ఏదో మిలిటెంట్ గ్రూప్ అయి ఉంటుంది, వాళ్ళని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే అప్పుడున్న హోమ్ మినిస్టర్ అయిన ఎల్కే అద్వానీ వాళ్ళని అరెస్ట్ చేయమని బతిలాడారంట ఈ RSS వాళ్ళు. కానీ అద్వానీ వాళ్ళ మాట వినలేదంట. ఎందుకంటే అక్కడ పూర్వాంచల్ అంటే వెస్ట్ బెంగాల్ ఒక ప్రాంతం అనుకుంటున్నాం. సో ఆ పూర్వాంచల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్లు మాకు పడేయేమో పోతాయేమో అని భయపడి అరెస్ట్ చేయలేదంట. అప్పటి నుంచి బీజేపీ లీడర్ల ప్రవర్తన నచ్చక వాళ్ళ నుంచి దూరంగా ఉంటుండు. కేవలం ఒక శ్రీకాంత్ జోషి తోటి మాత్రమే ఇతను కాంటాక్ట్ లో ఉన్నాడంట, సహదేవ్ షిండే అంటే ఆయన, ఓకే. దో ద అప్లికెంట్ వాజ్ అవే ఫ్రమ్ ద బీజేపీ,
he received a message in July 2003. ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1990 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2003కి వచ్చినాం స్టోరీ. ఓకే, through the applicant was away from though the applicant was away from BJP నుంచి ఆయన దూరంగా ఉన్నప్పటికీ he received a message in July 2003 that there was an important meeting at Gold Jewel Round Temple of Ketwadi area in South Mumbai and he should attend the meeting. ఆయన దూరం ఉన్నప్పటికీ ఆయన ముంబైలో కేట్వాడి అనే ప్లేస్ లో సౌత్ ముంబైలో ఒక మీటింగ్ జరుగుతుంది, దానికి నువ్వు అటెండ్ కావాలని నాకు మెసేజ్ వచ్చిందంట. ఎవరికి? యశ్వంత్ సహదేవ్ షిండేకి. ఓకే, హీ వెంట్ ఫర్ ద మీటింగ్ ఎట్ గివెన్ టైం. చెప్పినట్టుగా ఆయన దూరం ఉన్నప్పటికీ ఆ మీటింగ్ కి పోయిందంట. దేర్ వర్ ఓన్లీ 2 persons. ఇద్దరే ఉన్నారంట ఆ మీటింగ్ కి, ఇద్దరే ఉన్నారంట అక్కడ. దే వర్ మెంబర్స్ ఆఫ్ RSS అండ్ వర్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ మిలింద్ పరాండే హూ వాజ్ ద లీడర్ ఆఫ్ VHP మహారాష్ట్ర పంత్. సో అక్కడ ఈ మిలింద్ పరాండే అనేట ఆయన VHP కి హెడ్ కదా. సో మహారాష్ట్ర VHP విశ్వ హిందూ పరిషత్ హెడ్ ఉంటే అక్కడ ఆయనకు సంబంధించిన ఇద్దరు మనుషులని అతనితో మీటింగ్ ఉంది కలుమని చెప్తే కలిసిండంట. దీస్ 2 persons informed the applicant that a training camp in bomb making was going to be organized shortly and thereafter there was a plan to cause bomb blasts throughout the country. దాని అర్థం తెలుగులో ఏంటి అంటే, ఆ మిలింద్ పరాండే అనే మహారాష్ట్ర యొక్క VHP హెడ్, దానికి హెడ్ గా ఉన్నటువంటి మిలింద్ పరాండే ఒక ఇద్దరు వ్యక్తులను కలుమని ఈ అప్లికెంట్ మన కోర్ ఎవరైతే ఉన్నారో మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండేకి అది మెసేజ్ చెప్పిండ్రంట అక్కడ ఇద్దరు వ్యక్తులు. ఏమని? బాంబు ఎట్లా తయారు చేయాలో నీకు ట్రైనింగ్ ఇస్తాం, ఓకే, త్వరలో. ఆ తర్వాత మనము దేశమంతా బాంబులు పెట్టాలి అనేది ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారంట. VHPకి చెందిన వాళ్ళు ఈ యొక్క ఈయన చెప్పిన కదా యశ్వంత్ సహదేవ్ షిండే. దే పుట్ ఫోర్త్ ద ప్రపోజల్ దట్ హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్యారీయింగ్ అవుట్ మాక్సిమం బాంబ్ బ్లాస్ట్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ ప్రపోజల్ ఏంటంటే దేశమంతా ఎన్ని చోట్లయితే అన్ని చోట్ల బాంబులు పెట్టాలనేది వాళ్ళ ప్రపోజల్ అంట. హీ వాజ్ షాక్డ్ but did not show on his face and asked them in a lighter vein whether it was a preparation for 2004 Lok Sabha elections. They did not answer. అంటే ఈయనకి షాక్ లేనంట, ఎందుకు పెట్టాలి దేశం అంతా బాంబులని. అయినా సరే దాన్ని పెద్ద ఇష్యూ లెక్క చేయకుండా నార్మల్ గా ఈయన లైటర్ వెయిన్ ఏమని అడిగిందంట, 2004 లోక్సభ ఎన్నికలలో గెలవడానికి అని అడిగిందంట వాళ్ళిద్దరిని. వాళ్ళ ఆన్సర్ చెప్పలేదంట. సో మౌనం అంగీకారం అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? VHP వీళ్ళందరూ దేశంలో బాంబులు ఎందుకు పెట్టుతున్నారు, పెట్టేసి ముస్లింలు పెట్టని ప్రచారం చేసేసి హిందువుల మీకు రక్షణ ఉండాలంటే హిందువులకి కాపాడేది మేమే అని ప్రచారం చేసుకుని వీళ్ళు గెలవడానికి. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అధికారంలోకి వస్తలేరు. కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయాలి, స్కామ్ కాంగ్రెస్ అనాలి, లేదు అంటే ఇట్లా బాంబులు పెట్టాలి. అర్థమైందా? నేను కోర్టు డాక్యుమెంట్ మాట్లాడుతున్నాను. ఎవరికి కావాలని నాకు మెసేజ్ పెట్టండి, ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. లేదు అంటే గవర్నమెంట్ ఆ కోర్టులకు పోయి కూడా మీరు ఈ డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు. కేసు నంబర్ తో సహా ఉంది మన దగ్గర. నేను గాలి మాటలు చెప్తలేదు. దో ద అప్లికెంట్ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద ప్లాన్, హీ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఓపెన్లీ. ఈయనకి నచ్చలేదు ఆ ప్లాన్, ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనటానికి. కానీ వాళ్ళకి నో అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు. ఓకే, అర్థమైందా? హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు బి పార్ట్ ఆఫ్ ద కన్స్పిరసీ సో దట్ హీ వుడ్ నో ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ హీ అటెండెడ్ ద బాంబ్ ట్రైనింగ్ క్యాంప్ హెల్డ్ నియర్ సింగడ్ ఇన్ పూణే. అర్థమైంది? ఏముంది? హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు, ఆయన ధైర్యం లేదు వాళ్ళకి నో చెప్పడానికి. సో చెప్తే ఆయన కూడా చంపేస్తారేమో. ఓకే, సో అట్లా నటించిండంట. హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు బి పార్ట్ ఆఫ్ కాన్ఫరెన్స్ సో దట్ హీ వుడ్ నో ద, ఎందుకంటే అట్లా ఎందుకు నటించిందంటే ఇలా ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయి ఈ బాంబు మేకింగ్ లో అనేది తెలుసుకుందామని ఆయనకు ఒక కుతూహలంతో నోరు మూసుకున్నాయంట. ఓకే, సో అట్లా ఆ విధంగా ఇక్కడ సింగడ్ ఈ గడ్ అని ఉంటది, రాయ్గఢ్, సింగడ్ ఇవన్నీ మహారాష్ట్రలో ఉంటాయి. ఓకే, ఈ గడ్ అంటే కోటలు. ఓకే, ఈ ఆడుంటాయి ఇక్కడ మన రాయ్గఢ్ కాదు, ఇక్కడ మన జార్ఖండ్, ఛత్తీస్గఢ్ గడ్ అంటే కోట అని అర్థం. ఓకే, సో ఏ గుట్టల్ని వాళ్ళు గడ్ అంటారు. ఓకే, సో సింగడ్ పూణేలో ఉన్నటువంటి సింగడ్ లో వీళ్ళకి బాంబ్ ట్రైనింగ్ ఇచ్చారంట. దానికి ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనే ఆయన అటెండ్ అయినంట. It was a 3-day camp organized in a resort at the foot of Singad Fort. Okay, ఇక్కడ 3 రోజుల క్యాంప్ అంట. ఇక్కడ ఒక రిసార్ట్ లో సింగడ్ ఫోర్ట్ లో పూణేలో ట్రైనింగ్ ఇచ్చారంట. About 20 youths from Aurangabad, Jalegaon, Nanded, etc.
districts of Maharashtra were present for the training. ఎక్కడెక్కడ నుంచి ఆ పిల్లలు వచ్చిందంట, 20 మంది యువకులు వచ్చిందంట అక్కడికి ట్రైనింగ్ కోసం, బాంబులు తయారు చేసే ట్రైనింగ్ కోసం. ఔరంగాబాద్ నుంచి, జాలేగావ్ నుంచి, నాందేడ్ నుంచి. ఓకే, మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాల నుంచి అక్కడికి 20 మంది యువకులు వచ్చిందంట ఈ బాంబులు తయారు చేసే ట్రైనింగ్ కోసం. ఎక్కడికి? సింగడ్, పూణేలోకి. ఓకే, హిమాంశు పాన్సే ఆఫ్ నాందేడ్ వాజ్ ఆల్సో ప్రెసెంట్. ఈ హిమాంశు పాన్సే అతనితో పాటు 7 మిత్రులు అన్నాడు కదా, ఆ హిమాంశు పాన్సే కూడా ఉన్నాడట, ఆయన నాందేడ్ అంట. హీ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ద అప్లికెంట్ అబౌట్ ద క్యాంప్ అండ్ ద అప్లికెంట్ హ్యాడ్ కాషన్డ్ హిమ్ అండ్ హ్యాడ్ ట్రైడ్ టు డిస్వేడ్ హిమ్. అపరెంట్లీ హీ డిడ్ నాట్ లిసన్ టు హిమ్. Seeing the applicant at the camp, Panse was surprised and appeared to be nervous. Milind Parande was the mastermind and main organizer of the camp. ఇది మొత్తం ఆర్గనైజ్ చేసిన ఆయన పేరు, ఆ విహెచ్పికి చెందినటువంటి హెడ్ ఎవరు, మహారాష్ట్ర హెడ్ ఎవరంటే మిలింద్ పరాండే. ఇది ఈ బాంబు ట్రైనింగ్ మొత్తం. ఓకే, అర్థమైందా? హిమాంశు పాన్సే అనే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి చూసుకునే వరకు వీళ్ళకి అంటే నువ్వు కూడా వచ్చినవా అన్నట్టు ఉన్నదంట వాళ్ళిద్దరి మధ్య. తర్వాత ఇది ద ట్రైనింగ్ వాజ్ బీయింగ్ ఇంపార్టెడ్ బై ఎ పర్సన్ హూ కాల్డ్ హిమ్సెల్ఫ్ మిథున్ చక్రవర్తి. Later the applicant came to know that his real name was Ravidev and he was the activist of Bajrang Dal. వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ఆయన పేరు మిథున్ చక్రవర్తి అని పేరు ఒక ఫేక్ పేరు పెట్టుకున్నాయంట. కానీ అతని అసలు పేరు ఏంటంటే రవిదేవ్ అంట ఆయన పేరు. ఓకే, ఆయన ఎవరు అంటే బజరంగ్ దళ్ లో ఒక కార్యకర్త అంట. ఎవరు? వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ఆయన, బాంబులు తయారు చేసే ట్రైనింగ్ ఇచ్చిన ఆయన. వన్ రాకేష్ ధవాడే యూస్ టు బ్రింగ్ హిమ్ టు ద ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టేక్ హిమ్ బ్యాక్. అర్థమైందా? ఈ రాకేష్ దవాడే అనేట ఆయన, ఈ రవిదేవ్ అనేట ఆయన బజరంగ్ దళ్ చెందిన ఆయన ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ని తీసుకొచ్చేటోడంట, మళ్ళీ తీసుకుపోయేటాడంట. ఓకే, హీ వాజ్ ద సేమ్ ధవాడే హూ వాజ్ లేటర్ అరెస్టెడ్ ఇన్ మాలేగావ్ 2008 బాంబ్ బ్లాస్ట్ కేస్. ఈ మాలేగావ్ 2008 మాలేగావ్ లో బాంబులు పెట్టిన దాంట్లో ఈ దవాడే అనేటోడు అరెస్ట్ కాబడ్డాడు. ఈ రాకేష్ దవాడే అనేటోడు. ఎవడ్రా ఈ రాకేష్ దవాడే అంటే, ఈ ఇప్పుడు చెప్పిన కదా ఈ యొక్క ట్రైనర్ ఉన్నాడు కదా రవిదేవ్ అనేట ఆయన, లేదంటే మిథున్ చక్రవర్తి అని ఫేక్ పేరు పెట్టుకున్నాయన. సో ఆయనను తీసుకొచ్చిన ట్రైనింగ్ కోసం మళ్ళీ తీసుకుపోయాడంట. ఎక్కడ జరుగుతుంది ట్రైనింగ్, బాంబు తయారు చేసే ట్రైనింగ్? సింగడ్, పూణే. ఓకే, ద సెడ్ మిథున్ చక్రవర్తి వుడ్ రీచ్ ద క్యాంప్ ఎట్ 10 AM అండ్ వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ 2 hours ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. సో ఆయన 10 గంటలకు వచ్చేవాడంట, ఈ రవిదేవ్ అనేట ఆయన, మిథున్ చక్రవర్తి అనేట ఆయన వచ్చి ఇది ఒక ఎన్ని గంటలు వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ 2 hours, 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చేటోడంట. The trainees were given material like 3 to 4 kinds of explosive powders, pieces of pipes, wires, bulbs, watches, etc. for preparing bombs. ఆ బాంబులు తయారు చేయడానికి ఏమేమి ఇచ్చేటోళ్ళంట? ఆ పేలేటువంటి పౌడరు, పైపులు, వైర్లు, బల్బులు, వాచ్లు ఇవన్నీ ఇచ్చేటోళ్ళంట. Okay? Once during the camp, a major mishap was averted. Because of Mithun Chakravarti's mistake, a half-burnt matchstick fell very close to the explosive powders. Mithun Chakravarti himself shouted, "Kand hote bach gaye." అంటే జర్ర చచ్చిపోయేటోళ్ళం బతికినామని చెప్పిండంట. ఎందుకంటే మరి సిగరెట్ తాగుతుండే ఏమైందో ఒక అగ్గిపుల్లాడ కింద పడ్డదంట ఆ పౌడర్ల పక్కకి. ఓకే, అదొక మిస్టేక్ జరిగిందంట ఆ ట్రైనింగ్ లో. తర్వాత ఆఫ్టర్ ద ట్రైనింగ్ ద ఆర్గనైజర్స్ took the trainees in a vehicle to a secluded forest area for testing the bombs by carrying out rehearsal of the blast. అయితే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఒక అడవిలోకి తీసుకెళ్లారంట ఈ బాంబులు ఎట్లా టెస్ట్ చేయడానికి. ఓకే, రిహార్సల్ చేయడానికి. ద ట్రైనీస్ వుడ్ డిగ్ ఎ స్మాల్ పిట్, పుట్ ద బాంబ్ విత్ టైమర్ ఇన్ ఇట్, కవర్ ఇట్ విత్ సాయిల్, బిగ్ బౌల్డర్స్ with soil and big boulders and detonate the bomb. Their tests were successful. They were big blasts and the boulders were thrown away టు లాంగ్ డిస్టెన్స్. అంటే దీని అర్థం ఏంది? అడవిలో తీసుకొని ఎట్లా టెస్ట్ చేసారంటే ఒక చిన్న గుంత తవ్విరట, గుంత తవ్వి ఆ బాంబు పెట్టి దాని మీదకి వెళ్ళి మట్టి కప్పి దాని మీదకి వెళ్ళి బౌల్డర్స్ అంటే ఏంది వుడ్ కట్టే వుడ్డి పెట్టిరట, పెట్టి అది డిటోనేట్ చేసిరట, అవి పేలినాయంట. పేలి ఆ వుడ్డి అని దూరం చెల్లా చెదరబడ్డాయంట బరువుని. తర్వాత రాకేష్ ధవాడే హూ వాజ్ బ్రింగింగ్ మిథున్ చక్రవర్తి టు ద ట్రైనింగ్ సైట్ వాజ్ ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్ అకామిడేషన్ and other arrangements of the trainees at the center. So ఈ రాకేష్ దవాడే అనేటోడు హెడ్ ఆఫ్ ద ట్రైనింగ్ సెంటర్ అనొచ్చు. ఆ ట్రైనర్ ని తీసుకొస్తున్నాడు, అట్లనే వీళ్ళందరికీ ఫుడ్ బెడ్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు అక్కడ ఈ రాకేష్ దవాడే అని. ఇన్ ద నైట్ బిఫోర్ ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రైనింగ్ he gave all the trainees pen and paper and asked them to write down whether they would be able to do bomb blast and if so where. మీరు లాస్ట్ డే ట్రైనింగ్ లో అడిగిండంట
మీరు బాంబు బ్లాస్ట్ చేస్తారా, పెన్ను పేపర్ మీద రాయండి, చేస్తే ఎక్కడ చేస్తారా అని రాయమని చెప్పిండంట. ద అప్లికెంట్ టుక్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అండ్ టోల్డ్ హిమ్ దట్ దిస్ వాజ్ నాట్ ఎ మ్యాటర్ టు బి గివెన్ ఇన్ రైటింగ్. హీ రిఫ్యూజ్ టు గివ్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్, అదర్స్ ఆల్సో రిఫ్యూజ్. మేము చేస్తామని చెప్తాం కానీ ఎక్కడ చేస్తాము ఎప్పుడు చేస్తాము అవన్నీ రాసియమంటే రాసియమని చెప్పారంట. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే గానీ మిగతా వాళ్ళు కానీ, మిగతా 20 మంది కానీ 19 మంది కానీ. After the camp, the applicant went to Nanded several times and tried to convince Himanshu Panse not to indulge in bomb blast as it was a Sangh Parivar's conspiracy to ensure BJP's victory in the election. వద్దురా అయ్యా హిమాంశు పాన్సే, నువ్వు మనం బాంబు బ్లాస్ట్ చేయొద్దు అని యశ్వంత్ సహదేవ్ షిండే చెప్పిండంట హిమాంశు పాన్సేకి. ఇదంతా బీజేపీ వాళ్ళు ఎన్నికలు గెలవడానికి కుట్ర చేస్తున్నారు, ఇది మనకు సంబంధం లేదు అని చెప్పిండంట. డ్యూరింగ్ హిస్ విజిట్స్ నాందేడ్ హీ ఆల్సో గాట్ టు నో హిమాంశు పాన్సేస్ ఫ్రెండ్ కొండావర్ హూ వాజ్ ఆల్సో ఫ్రమ్ నాందేడ్. ఇంకో దోస్తుని కలిసిండంట హిమాంశు పాన్సే ఫ్రెండ్ ని, ఆయన పేరేంది కొండావర్ అంట. ద అప్లికెంట్ కాషన్డ్ హిమాంశు రిపీటెడ్లీ. ఈయన యశ్వంత్ సహదేవ్ షిండే అనేక సార్లు చెప్పిండంట వద్దు బాంబ్ బ్లాస్ట్ వద్దని. హీ వుడ్ సే ఎస్ ఫర్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్. ఈ కేవలం ఈయన తృప్తి వచ్చడానికి, ఈయన నోరు మూపించడానికి ఓకే అనేటోడంట. But it appeared that he was pressurized by the leaders and hence continued causing blast. కానీ పైనుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం వల్ల, బీజేపీ పైన ఉన్న లీడర్ల వల్ల, సో ఆయన బ్లాస్ట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడంట హిమాంశు పాన్సే అంటే ఆయన ఎవడు నాందేడ్ నుంచి. ఆఫ్టర్ ద ట్రైనింగ్ హిమాంశు హ్యాడ్ కాస్డ్ 3 blasts ఇన్ మరత్వాడ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ హిమాంశు పాన్సే అంటే 3 బాంబులు పెట్టిండంట ఈ మరత్వాడ రీజియన్ లో, మహారాష్ట్రలో. హీ హ్యాడ్ ఏ ప్లాన్ టు కాజ్ ఏ మేజర్ బ్లాస్ట్ ఇన్ ద మెయిన్ మాస్క్ ఇన్ ఔరంగాబాద్ లో పెద్ద బాంబు పెట్టాలనుకున్నాడంట. అండ్ వైల్ మేకింగ్ ఏ బాంబ్ ఫర్ దట్ బ్లాస్ట్ హీ లాస్ట్ హిజ్ లైఫ్ ఇన్ ద నాందేడ్ 2006. అలా బాంబు తయారు చేసే క్రమంలో అది పేలిందంట. పేలి ఎక్కడ నాందేడ్ లో 2006లో చచ్చిపోయిందంట ఆయన. ఓకే, అంటే అంతకుముందే మూడు దగ్గర పెట్టేసిండు. ఇంకో దగ్గర పెడదామని, పెద్ద లెవెల్ చేద్దామని ఔరంగాబాద్ ఉన్న మసీదులో పెడదామని ట్రై చేస్తే అది తయారు చేసే క్రమంలో అది పేలిపోయి ఆయనే చచ్చిపోయినాడు. అట్లనే ఆయన ఫ్రెండ్ ఎవరు, హిస్ ఫ్రెండ్ కొండావర్ వాజ్ ఆల్సో కిల్డ్ ఇన్ ద బ్లాస్ట్. ఆ సేమ్ దాంట్లో ఆ కొండావర్ అంటే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన కూడా చచ్చిపోయిండు ఆ బాంబులు పేలి. ఓకే, అంటే ఇది ప్రకృతి శిక్షించింది అన్నాడు. తర్వాత ఇది సమ్ టైమ్ ఇన్ 2007, తర్వాత 2007లో, దట్ ఈస్ అబౌట్ 4 years ఆఫ్టర్ సింగర్ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ 2003లోనేమో ట్రైనింగ్ జరిగింది. ఇప్పుడేమో 2007కి పోయినాం మనం. ఓకే, ద అప్లికెంట్ సా మిథున్ చక్రవర్తి ఇన్ ముంబైస్ మెయిన్ RSS ఆఫీస్. ఆ మెయిన్ RSS ఆఫీస్ కి వచ్చిండు. మిథున్ చక్రవర్తి అంటే ఏం పేరు చెప్పినా కదా, రవిదేవ్. సో RSS వచ్చిండంట. అక్కడ ఎవరు ఉన్నారు మెయిన్ RSS ఆఫీస్ లో? యశ్వంత్ భవన్, దాని పేరు యశ్వంత్ భవన్, RSS బిల్డింగ్ పేరు ముంబైలో, which is at Parle Mumbai. Parle Mumbai లో ఉంటుంది RSS ఆఫీస్. Somebody at Yashwant Bhavan informed the applicant that Mithun Chakravarti's real name is Ravidev. అక్కడ మళ్ళీ చెప్పినట్టు వాళ్ళు, ఈ మిథున్ చక్రవర్తి కాదు, ఈయన పేరు రవిదేవ్ అని. టిల్ దెన్ ద అప్లికెంట్ డిడ్ నాట్ నో హిస్ రియల్ నేమ్. గతంలో చెప్పిండు మనకి, అంటే మన కోసం ఈ అప్లికెంట్ రాసింది కానీ అంతవరకు తెలియదు అంట ఆయన పేరు రవిదేవ్ అని. ఆయన పేరు మిథున్ చక్రవర్తి తెలుసు అంట ఈ అప్లికెంట్ కి. అప్పుడు తెలిసిందంట ఆయన పేరు రవిదేవ్ అని. వెన్ హీ కాల్డ్ హిమ్ అవుట్ యాజ్ రవిజీ, he looked at the applicant but did not recognize him. He asked him, how do you know me? నీకు ఎట్లా తెలుసు నా రియల్ పేరు అడిగిందంట. how do you know me? When the applicant told him that he was 5వ పేజ్ ఉంది, ఇంకా 4 పేజీలు అయితే అయిపోతుంది. When the applicant told him that he was coming to Singad for giving training in bomb making, Ravidev's facial expression changed. నీ ఎట్లా తెలుసు నువ్వు అంటే, నువ్వు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినావు కదా సింగడ్, అక్కడ బాంబు తయారు చేసాడు, అక్కడ అట్లా తెలుసు అంటే ఆయన ముఖ కవలికలన్నీ మారిపోయినాయంట. అంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయని. ఓకే, హీ గాట్ స్కేర్డ్ అండ్ హరీడ్లీ వెంట్ అవే ఫ్రమ్ దేర్. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్ట. ద అప్లికెంట్ వెంట్ బిహైండ్ హిమ్. అయినా సరే ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల వినిపోయిందంట ఎవరు, యశ్వంత్ సహదేవ్ షిండే. రవిదేవ్ మెట్ మిలింద్ పరాండే అండ్ లుకింగ్ ఎట్ ద అప్లికెంట్ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హిస్ ఇయర్స్. ఓకే, రవిదేవ్ పోయి మిలింద్ పరాండే ఎవరు, విహెచ్పి మహారాష్ట్ర విహెచ్పి హెడ్. ఓకే, ఆయనకి ఆయన షోలో ఏదో చెప్పిండట. పరాండే ఆల్సో అపియర్డ్ టు బి స్కేర్డ్ as he might have suspected that the applicant had also got to know about his involvement in the conspiracy. అంటే ఈ మిలింద్ పరాండే విహెచ్పి అధినేతకు కూడా ఇందులో ఈ బాంబు తయారు చేసేట్లో బ్లాస్ట్లలో భాగం ఉంది అని ఆయన కూడా భయపడ్డాడంట, ఆయన పేరేడ బయటకు వస్తుందని. In fact, the applicant already knew that he had been involved in Himanshu Panse as Himanshu Panse had informed him that Milind Parande was the mastermind of the plan
ఆఫ్ కంట్రీ వైడ్ బాంబ్ బ్లాస్ట్. ఇదంతటికి మెయిన్ ఎవరు? ఈ మహారాష్ట్ర విహెచ్పికి చెందిన మిలింద్ పరాండే. ఇవన్నిటికీ ఏది హెడ్, ఇవన్నీ ఈ దేశమంతా బాంబులు పేల్చాలనేది ఆ బాధ్యత ఈ విహెచ్పి అధినేత అయిన మిలింద్ పరాండేకి అప్పచెప్పి. సో వీళ్ళ పేర్లు ఏడ బయటకు వస్తాయని భయపడుతున్నారు అంతే. ద ఆర్ఎస్ఎస్, విహెచ్పి అండ్ బీజేపీ. ద ఆర్ఎస్ఎస్, VHP and BJP leaders had intentionally included the applicant in this project as they knew that if he wanted he could do blasts throughout the country. Okay, ఈయన కూడా ఈ యశ్వంత్ సహదేవ్ షిండే కూడా ఇంక్లూడ్ చేశారంట. ఎవరు? RSS, VHP and BJP leaders. He had contact with Garjana in Maharashtra. Garjana ఏంటిది? అగ్రెసివ్ వింగ్ ఆఫ్ ABVP. Okay, with Hindu Yuva Chhatra Parishad HYCP in Assam. అస్సాంలో వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఏంది? హిందూ యువ ఛాత్ర అంటే స్టూడెంట్స్. సో హిందూ యువ ఛాత్ర పరిషత్, ఓకే, ఇన్ అస్సాం. హిందూ రక్ష సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్, యాజ్ వెల్ యాజ్ ఇన్ పంజాబ్, హర్యానా అండ్ యూపీ, విత్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక అండ్ Tapan Ghosh, who is well known senior leader of VHP in West Bengal and other states. అంటే వీళ్ళ యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ బ్రాంచ్లు, అంటే వీళ్ళందరితో కాంటాక్ట్ ఉన్నాయంట ఈ యశ్వంత్ సహదేవ్ షిండేకి. ఓకే, ఎవరితోటి? గర్జన ఇన్ మహారాష్ట్ర, హిందూ యువ ఛాత్ర పరిషత్ ఇన్ అస్సాం, హిందూ రక్షా సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్, యాజ్ వెల్ యాజ్ హిందూ రక్షా సమితి ఇన్ పంజాబ్, ఇన్ హర్యానా అండ్ యూపీ, అండ్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక, Tapan Ghosh, who is well-known leader of VHP in West Bengal and other states. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి లీడర్లతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హిందూ అని పెట్టుకున్నారు, కానీ హిందూ అనకూడదు, అది బ్రాహ్మిన్, నా భాషలో బ్రాహ్మిన్, ఆర్య బ్రాహ్మిన్. సో వీళ్ళందరి ఆయా సంఘాలతోటి ఇతనికి అత్యంత సన్నిహిత్యం ఏర్పడ్డది అని చెప్తున్నాడు, కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. ఇఫ్ హీ వాంటెడ్ he could have caused 500 to 600 బ్లాస్ట్. ఆయన కావాలనుకుంటే 500 నుంచి 600 బాంబ్ బ్లాస్ట్లు వేసే శక్తి ఈయనకు ఉంది అని చెప్తున్నాడు. బట్ యాజ్ హీ న్యూ ద అల్టీరియర్ మోటివ్స్ ఆఫ్ ద లీడర్స్, హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఆయనకు చేసే శక్తి ఉన్నప్పటికీ, చేయగలిగే కేపబిలిటీ ఉన్నప్పటికీ, ఇది కేవలం ఎన్నికలకు గెలవడానికి కోసం చేస్తున్న కుట్ర అని చెప్పి అతనికి నచ్చక అతను దానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండానంట. హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఓకే, హీ ఆల్సో కన్విన్స్డ్ తపన్ ఘోష్జీ, ఎవరు? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విహెచ్పి లీడర్, ఆయన పేరు తపన్ ఘోష్. ఓకే, ఘోష్జీ అబౌట్ ద ఇల్ మోటివ్ ఆఫ్ ద లీడర్స్. ఈ లీడర్స్ యొక్క ఇది బాంబ్ బ్లాస్ట్లు చేయాలని ట్రై చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఆ తపన్ ఘోష్ అనే ఆయనకి కన్విన్స్ చేసిండంట ఈ మన యశ్వంత్ సహదేవ్ షిండే. తపన్ ఘోష్ అగ్రీడ్ విత్ హిమ్ అండ్ డిస్టెన్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద నెఫారియస్ యాక్టివిటీస్. అందుకని తపన్ ఘోష్ ఈ బాంబ్ బ్లాస్ట్ల కేసులలో మనకొద్దు ఇది అని చెప్పి దూరం ఉండే ప్రయత్నం చేసిన. అంటే దీని అర్థం ఏంది? అంతకంటే ముందు వీళ్ళు అగ్రెసివ్ గా ఈ హిందూ ముస్లిం గొడవలు చేశారు, కానీ బాంబ్ బ్లాస్ట్ల స్థాయికి పోలేదు అని అర్థం. ఓకే, లైక్ వైజ్ ప్రమోద్ ముతాలిక్ ఆఫ్ శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటక. ఏం పేరు? ఆయన పేరు ప్రమోద్ ముతాలిక్ అనేటోడు శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటకలో ఉన్న శ్రీరామ్ సేన, who was close to Tapan Ghosh, also did not do anything. Thus, the applicant sabotaged the destructive plans of RSS and BJP and saved the lives of many innocent Hindus, Muslims and Christians. ఆ విధంగా మన అప్లికెంట్ అయినటువంటి యశ్వంత్ సహదేవ్ షిండే సహకరించకపోవడం వల్ల, ఓకే, ఆ కట్టనే ఆ విహెచ్పి వెస్ట్ బెంగాల్ ఉన్న విహెచ్పి అధినేత అయిన తపన్ ఘోష్ ని కన్విన్స్ చేయడం వల్ల 500 బాంబ్ బ్లాస్ట్లు కాకుండా మన దేశంలో ఉన్నటువంటి హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్ని కాపాడుకోగలిగాము. ఆ విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క దుష్ట ఆలోచనకి వీళ్ళు కొంతవరకు ఒక ఉపశమనం, కొంచెం దాని ఇంటెన్సిటీ తగ్గించారు. అంటే అన్ని బాంబ్ బ్లాస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. యాజ్ ద ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పిస్ ప్లాన్ ఆఫ్ కాజింగ్ బ్లాస్ట్ త్రూ అవుట్ ద కంట్రీ వాజ్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ was expected, the BJP was not politically benefited. ఇది వాళ్ళు ఆశించినన్ని బాంబ్ బ్లాస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరలేదు. Consequently, in the 2004 elections, Congress party got the majority. అందువల్ల 2004లో కాంగ్రెస్ పార్టీకే గెలిచింది లేదా మెజారిటీ వచ్చింది. The persons like Milind Parande, who are the main conspirators, were scared and went underground. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, ఈ బాంబ్ బ్లాస్ట్ల మమ్మల్ని అందరికి శిక్షలు పడతాయి అని చెప్పి మిలింద్ పరాండే అనేటోడు, ఎవడైతే మెయిన్ హెడ్ ఉన్నాడో వాడు ఏం చేసిండంట, అండర్ గ్రౌండ్ పోయిండు. అంటే అజ్ఞాతవాసంలోకి పోయిండు అని అర్థం. అంటే వాడు ఏడనో అడవిలోనో లేకపోతే ఏడో అండర్ గ్రౌండ్ లోనో ఎక్కడో దాచుకున్నాడు అని అర్థం. బట్ దే
కంటిన్యూడ్ హ్యాచింగ్ కాన్స్పిరసీస్ సీక్రెట్లీ. అయినా సరే వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళ యొక్క నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ అది నడుస్తూనే ఉందట కాన్స్పిరసీ. బై రిమైనింగ్ అండర్ గ్రౌండ్ దే క్యారీడ్ అవుట్ మెనీ బాంబ్ బ్లాస్ట్ అక్రాస్ ద కంట్రీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బయాస్డ్ పోలీస్ అండ్ వన్ సైడెడ్ మీడియా బ్లేమ్డ్ దెమ్ ఆన్ ముస్లిమ్స్. అయినప్పటికీ ఇవన్నీ అండర్ గ్రౌండ్ లో ఉంటూనే, అజ్ఞాతంలో ఉంటూనే అనేక బాంబ్ బ్లాస్టులు చేసినట్ట కాంగ్రెస్ హయాంలో. ఓకే, 2004 తర్వాత. ఇది అందులో ఇక ఈ దొంగ కొందరు పైసలు ఇచ్చి అమ్ముడు పోయే పోలీసులని, అట్లనే ఈ యొక్క ముస్లింలు చేసిరని ప్రచారం చేసే విధంగా ఉండే మీడియాని అడ్డం పెట్టుకుని అట్లా చేసిరంట. దట్ హెల్ప్డ్ దెమ్ ఇన్ 2014 లోక్సభ ఎలక్షన్. ఆ విధంగా 2014 ఎన్నికలలో వాళ్ళు గెలవగలిగిరంట. ఓకే, నేను కోర్టు డాక్యుమెంట్ చదువుతున్నా, దయచేసి మీకు ఎవరికి కావాలని చెప్పండి, మేము పంపిస్తాం. అది మీరు కూడా ఆ కేసు నంబర్ ఇస్తా, మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో పోయి తీసుకోవచ్చు ఈ డాక్యుమెంట్. ఇన్ 2014 బీజేపీ క్యాప్చర్డ్ పవర్ ఎట్ ద సెంటర్ అండ్ నరేంద్ర మోడీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. This resulted into sudden activation of all underground destructive forces belonging to Vishwa Hindu Parishad and Rashtriya Swayam Sevak Sangh. బీజేపీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ అండర్ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు ఈ దుష్ట శక్తులకి. ఓకే, ఎవరు విహెచ్పి కానీ అట్లనే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ ఆర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ద అప్లికెంట్ కుడ్ సీ దట్ ద సేమ్ పీపుల్ వర్ బిహైండ్ టెర్రరిస్ట్ anti-constitutional activities at West Bengal, Jammu Kashmir, Uttar Pradesh, etc. were deliberately trying to create distrustful and fearful atmosphere throughout the country. ఓకే, ఇన్ని రోజులు అట్లా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఇక బయటకు వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్లో, జమ్మూ కాశ్మీర్ లో, ఉత్తరప్రదేశ్ లో అనేకమైనటువంటి ఈ యొక్క ఇల్లీగల్ ఈ బాంబు సంబంధించిన యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఇంకా దేశంలో ఇంకా దేశ ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నాడు. మిలింద్ పరాండే హ్యాస్ అగైన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ యాక్టివ్ అయిందంట. ఓకే, అగైన్ బికేమ్ యాక్టివ్ అండ్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బీజేపీ లీడర్స్ అండ్ హ్యాస్ టేకెన్ ఏ సుపారీ అంటే అదే కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ కిల్లింగ్ ని డబ్బులు ఇచ్చి చంపడాన్ని సుపారీ అంటారు. ఓకే, సుపారీ అంటే అదే ర్యాన్సమ్. ఓకే, టేకెన్ ఏ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్. ఎవరు ఏం పేరు చెప్పినా మిలింద్ పరాండే ఎవరు విహెచ్పి మహారాష్ట్రకి హెడ్ ఉండే, రైట్. అగైన్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక బికేమ్ యాక్టివ్ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్, బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఈజ్ వర్కింగ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బీజేపీ లీడర్స్ అండ్ టేకెన్ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అతను సుపారీ తీసుకున్నాడు. ఓకే, బీజేపీ లీడర్ల దగ్గర. ఓకే, ద అప్లికెంట్ అంటే బీజేపీ లీడర్లే చేయించారు అని అర్థం, పైసలు ఇచ్చి. ద అప్లికెంట్ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ డిస్ట్రక్టివ్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే టు సీనియర్ విశ్వ హిందూ పరిషత్ లీడర్ మిస్టర్ వెంకటేష్ ఆబ్దేవ్ and had also informed the same to Central Level Working Committee member of RSS, Rashtriya Swayam Sevak Sangh RSS, Mr. Srikanth Joshi ji. Okay, ఏమని మిలింద్ పరాండే విహెచ్పి అధినేత అయినటువంటి మహారాష్ట్ర విహెచ్పి అధినేత అయినటువంటి మిలింద్ పరాండే చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటినీ ఓకే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద విహెచ్పి లీడర్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ లో ఉన్న సీనియర్ లీడర్ అయినటువంటి వెంకటేష్ ఆబ్దేవ్, అట్లనే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ వర్కింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ జోషికి చెప్పిండంట ఈ మిలింద్ పారాండే గురించి. ఓకే, ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే. బట్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ మిలింద్ పారాండే. ఈయన ఇట్లా చేస్తున్నాడు, బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇతని మీద. ఎవరు ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పిన కదా, ఒక ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ కి సెంట్రల్ కమిటీ మెంబర్, ఆయన పేరేంది శ్రీకాంత్ జోషిజీ. ఓకే, జోషి అంటే ఎవరు బ్రాహ్మణ్. ఓకే, ఆర్య బ్రాహ్మణ్. సో అట్లనే సీనియర్ విహెచ్పి లీడర్ ఏం పేరు, ఆయన పేరు వెంకటేష్ ఆబ్దేవ్. ఈ ఇద్దరు ఎలాంటి చర్యలు తీసుకోలేదంట ఇతను కంప్లైంట్ చేసినా కానీ. ఎట్ ప్రెసెంట్ మిలింద్ పరాండే ఈజ్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ విహెచ్పిలో పెద్ద స్థానంలో ఉన్నాడంట. ఎవరు ఈ మిలింద్ పరాండే. హీఈస్ విఐపీస్ కేంద్రీయ సంఘటక్ నేషనల్ ఆర్గనైజర్. సంఘటక్ అంటే అది నేషనల్, ఇదన్నీ సంస్కృతం భాష, ఇదంతా మనది కాదు, పర్షియా భాష. సో he is VHP's కేంద్రీయ సంఘటక్ నేషనల్ ఆర్గనైజర్ అండ్ he sits in the VHP's main office in ఆర్కేపురం ఇన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ విహెచ్పి వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఏడుందంట ఆర్కేపురం.
ఢిల్లీలో ఉందంట. అక్కడ ఆఫీస్ లో ఉంటాడట ఈయన. ఇప్పుడు అంటే ఈయన పొజిషన్ మహారాష్ట్ర నుంచి అక్కడికి విహెచ్పిలో మెయిన్ నేషనల్ లెవెల్కి పోయింది అన్నట్టు, ఒక రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ఆర్గనైజర్. ఓకే, కేంద్రీయ సంఘటన అదే నేషనల్ ఆర్గనైజర్ అక్కడ ఢిల్లీలో కూర్చుంటాడట ఇప్పుడు మిలింద్ పరాండే. ద అప్లికెంట్ టైమ్ అండ్ అగైన్ రైజ్డ్ హిస్ కన్సర్న్ యాజ్ టు వై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వర్కర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బీజేపీ. ఓకే, ద అప్లికెంట్ కి ఈయనకి అడుగుతున్నట ఈ ఆర్ఎస్ఎస్ ని విహెచ్పిని బీజేపీ ఎందుకు వాడుకుంటుంది అని అడుగుతున్నట. He met Mr. Abdev several times at Vishwa Hindu Parishad main office situated in Firoza Mansion, Mumbai, and asked him why he was not doing anything in this regard. ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేవని అడిగిండంట. ఎవరు ఈయన విహెచ్పి కేంద్ర చెప్పిన కదా ఇంతకుముందు, ఆబ్దేవ్ అనేటాయన, వెంకటేష్ ఆబ్దేవ్ అనేటాయన. సో అడిగితే ఫర్ ద సేక్ ఆఫ్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్ he used to say he would look into it but did nothing. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్, నేను చూస్తా అని అంటాడంట కానీ ఏమి చర్యలు తీసుకోడంట. వెన్ ద అప్లికెంట్ మెట్ శ్రీకాంత్ జోషి అండ్ ఆస్క్డ్ అబౌట్ ద సేమ్ కన్సర్న్, హీ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ హీ హ్యాడ్ టు టాక్ విత్ మిస్టర్ మోహన్ భగవత్, ద దెన్ సహకార్యవా, ద ప్రెసెంట్ సర్ సంఘ్ చాలక్ అంటే ద హెడ్ అని అర్థం. అప్పుడు హెడ్ కాదంట ఆర్ఎస్ఎస్ కి, ఎవడు ఇప్పుడున్న మోహన్ భగవత్, సర్ సంచాలక్ కాదంట అది. అప్పుడు ఏంటంట సహకార్యవా అంట, అదేందో చెప్పిన ఇంతకుముందు, అదేంటంటే సంస్కృత పదాలు, పర్షియా పదాలు. సో అప్పుడు ఏది ఆ శ్రీకాంత్ జోషిని అడిగితే ఆయన ఏమన్నాడంట, నేను ఈ ఆర్ఎస్ఎస్ సహకార్యవా ఉన్నాడు కదా మోహన్ భగవత్, ఆయన అనుకుంటాను అన్నాడట. బట్ ద లాటర్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇనేబిలిటీ టు హెల్ప్ ఇన్ ఎనీ మేనర్, కానీ నేనేం చేయలేను అని చెప్పిండంట. ఆఫ్టర్ లిజనింగ్ ద ఎక్స్క్యూజెస్ ఆఫ్ దీస్ లీడర్స్, ద అప్లికెంట్ కేమ్ టు the conclusion that the senior leaders of RSS and BJP tacitly supported terrorist activities and that after the BJP government came to power in 2004, they have been further encouraged and have been assiduously engaged in such act. ఇవన్నిటి బట్టి ఏమర్థమైందంట ఈయనకి, సహదేవ్ అనటానికి మన అప్లికెంట్ కి ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి లెవెల్లో పెద్ద పై లెవెల్ నుంచే ఇది చేయించమనే ఆదేశాలు ఉన్నాయని అర్థమైంది. ఎందుకంటే ఈయన ఎన్ని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటలేరంటే, అంత పెద్ద హై లెవెల్ వాళ్ళకి ఆ శ్రీకాంత్ జోషి, ఇప్పుడున్న మోహన్ భగవత్, వీళ్ళందరూ కూడా ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అంటారు కానీ ఏం చర్యలు తీసుకుంటలేరు. అంటే పై లెవెల్ నుంచే ఇది ప్లాన్ ఉంది దేశంలో బాంబ్ బ్లాస్ట్ పెట్టాలని. ద అప్లికెంట్ హ్యాస్ ఎ ఫర్మ్ బిలీఫ్ దట్ హిందూ రిలీజియన్ ఈస్ వెరీ నోబుల్ రిలీజియన్. Hindus in general are not of terrorist tendencies, but some Hindu organizations like RSS, VHP, Bajrang Dal, as well as one of the national political parties, namely BJP, indulges in terrorist activity for political gain. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ అట్లనే యొక్క జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఇట్లా చేస్తుంది, హిందూ మతం ఇట్లా చేయదు కానీ ఈ దుర్మార్గులు చేస్తున్నారు అనేది ఆయనకు అర్థమైందంట. వాట్ ఎవర్ ద అప్లికెంట్ హ్యాస్ స్టేటెడ్ అబోవ్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇక్కడ పైన చెప్పినవన్నీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవన్నీ కరెక్ట్ అని మనం సైన్ చేస్తారు కదా. ఓకే, ద ఇన్సిడెంట్స్ he has mentioned in the petition can be verified from government's record or from the news reports of the relevant period. ఏ టైంలో ఏమేం జరిగిందో ఇది గవర్నమెంట్ కు సంబంధించినటువంటి యొక్క డేటాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినది తీసుకోవచ్చు. ఇది 100% కరెక్ట్ అని ఆయన ఏమంటారు చెప్తారు కదా లాస్ట్ లో. Conclusion is ready to be confronted with the leaders and other person mentioned by him in the petition. ఎవరితోటైనా నేను చర్చించడానికి లేకపోతే ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నేను సహకరిస్తా అని చెప్తున్నాడు. He is prepared to give evidences in the court in this regard. ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా? The applicants above mentioned averments concerning the nationwide conspiracy have been vindicated by many bomb blasts that had taken place since 2003. Okay, the Nanded bomb blast of 2006, of which the trial is going on in this honorable court, was also the result of this conspiracy. Himanshu Panse and his associates, who had undergone training in bomb blasting at Singad near Pune in 2003,
had been preparing a bomb to cause major bomb blast in Aurangabad as part of this conspiracy. Okay, అర్థమైందా? ఇప్పుడు ఎన్ఎల్పి నాందేడ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, అట్లనే ఔరంగాబాద్ లో అది చేసే ప్రయత్నం చేస్తుంటే అది పేలి ఇద్దరు చచ్చిపోయారు. చెప్పిన కదా, ఇమాన్ షుపాన్సే వాళ్ళ ఫ్రెండ్ పేరు అది చెప్పిన కదా, కొండావర్. ద అప్లికెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ఎవరంటే మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండే. As he had attended the terror training camp at Singad, Pune, along with the accused involved in this case. Moreover, the applicant was very private to the conspiracy when it was first mooted in Goldiol Round Temple in Ketwadi, Mumbai, 2003. It is therefore requested that the applicant be made a witness in this case. అందువల్ల ఈ అప్లికెంట్ ని ఇవన్నిట్లలో ఆయన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కాబట్టి ఈ కేసులో అతన్ని విట్నెస్ గా చేయాలని ఇక్కడ రాసిండ్రు ఎవరు, ఈ న్యాయవాది. He is prepared to be examined and cross examined by any of the points mentioned in the application. ఆయనను ఎన్నిసార్లు అయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని రాసిండ్రు. మోర్ ఓవర్ ఇది as far as the applicant knows, the main conspirators in this case, example, first one Milind Parande, second one Rakesh Davade, okay, who had been the main organizers of the training camp at Singad near Pune, and the third one is Ravidev, okay, or Mithun Chakravarti, who imparted training to the accused in bomb making. Okay, name Milind Parande అప్పుడు విహెచ్పికి హెడ్ గా ఉండే ఎక్కడ మహారాష్ట్రకి, తర్వాత ఢిల్లీకి పోయిండు, ఆర్సీపురంలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకా పెద్ద స్థానంలో ఉన్నాడు విహెచ్పిలో, విశ్వ హిందూ పరిషత్లో. తర్వాత ఎవరు అక్కడ రాకేష్ దవాడే అనేటోడు మొత్తం అక్కడ ట్రైనింగ్ క్యాంపును ఆర్గనైజ్ చేసిండు. రవిదేవ్ అనేటోడు, మిథున్ చక్రవర్తి అనేటోడు ట్రైనింగ్ ఇచ్చిండు. ఓకే, in the accused bomb making have not been arrested and made accused in this case. కేవలం ఇందులో అక్యూజ్ చేశారు కానీ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. As far as the applicant knows, their whereabouts are as given below. వాళ్ళు ఎవరు, ఏంటిది, వాళ్ళ స్థానాలు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంది ఇక్కడ చెప్తున్నాడు. మిలింద్ పరాండే. మిలింద్ పరాండే ఈజ్ ప్రెసెంట్లీ కేంద్రీయ సంఘటక్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ విహెచ్పి. హీ సిట్స్ ఇన్ ద విహెచ్పిస్ మెయిన్ ఆఫీస్ ఎట్ ఆర్సీపురం, న్యూఢిల్లీ. ఇంతకు చెప్పిన కదా. రాకేష్ దవాడే ఈజ్ ఫ్రమ్ పూణే. He was arrested in Malegaon bomb blast case in 2008 and in some other bomb blast case. Presently he is on bail. Okay, రాకేష్ దేవాడే అనేటోడు వాడు పూణేకి చెందినవాడు. వాడిని మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 2008లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇంకా వేరే కేసులలో వాడిని అరెస్ట్ చేసిండ్రు, కానీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చిండని చెప్తున్నారు. రైట్, ప్రెసెంట్లీ హీఈస్ ఆన్ బెయిల్. యా, రవిదేవ్ అనేటోడు మిథున్ చక్రవర్తి వాని ఇంకో నేమ్. వాడు ఏడు ఉంటాడంటే హీ రిసైడ్స్ ఇన్ హరిద్వార్లో ఉంటాడట వాడు. వాని మొబైల్ నెంబర్ ఉంది, నేను చెప్తలేను అంతే. సో ద అప్లికెంట్ స్టేట్స్ దట్ the above three persons are the main conspirators in the Nanded blast case in 2006లో జరిగిన నాందేడ్ బాంబ్ బ్లాస్ట్ లో ఈ ముగ్గురే ప్రధానమైన నిందితులు అని చెప్తున్నాడు. రైట్, యా, మెయిన్ కన్స్పిరసీ అంటే ఇది మొత్తం రచించిందంతా, ఇది మొత్తం చేసింది. ద ఐఓ హాజ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ ద మ్యాటర్ డీప్లీ. సో మిలింద్ పరాండే, రాకేష్ దవాడే అండ్ రవిదేవ్, మిథున్ చక్రవర్తి ఆర్ నాట్ అక్యూజ్డ్. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ కావాలనే సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదంట. ఓకే, ఎందుకంటే వీళ్ళని తప్పించడానికి. ద అప్లికెంట్ ఈస్ వెల్ నోన్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. సో ఇట్ నీడ్స్ టు మేక్ ద అప్లికెంట్ యాజ్ విట్నెస్ ఇన్ దిస్ కేస్. అందువల్ల ఈ అప్లికెంట్ ని మన యొక్క యశ్వంత్ సహదేవ్ షిండేని ఇందులో విట్నెస్ గా చేయమని వీళ్ళ యొక్క జడ్జి కాదు, లాయర్ రిక్వెస్ట్ చేస్తుండే కోర్టుకి. ఓకే, hence the applicant requests that they be made accused in this case and be tried. Hence the prayer, the applicant may please be made as witness in this case, and the main conspirators Milind Parande, Rakesh Davade and Ravidev, Mithun Chakravarti may please be made accused and be tried in this case. Okay, అర్థమైందా? Verification. I, Yashwant Sahadev Shinde, age 49, occupation business, residing at so-and-so, Mumbai. The above named hereby verify that the contents of the paragraph 1 to 29 herein therefore true and our personal knowledge and belief we have not suppressed any material facts solemnly affirmed at Nanded this 29th day of 2022. 2022లో ఈ అప్లికేషన్ కోర్టుకి సబ్మిట్ చేసిండు. ఎవరు? యశ్వంత్ సహదేవ్ షిండే అంట ఆయన. ఓకే, ఆయన తరపు న్యాయవాది ఎస్ఆర్ దెల్మేడ్ అడ్వకేట్. అంటే 1990 నుంచి మొదలు పెడితే ఈ స్టోరీ 2022లో ఇంకా కేసు కొనసాగుతుంది, ట్రయల్ నడుస్తుంది. అందులో ఇతన్ని కూడా విట్నెస్ గా పెట్టమని ఇతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఓకే, అక్యూజ్ అది హిందీలో రాశారు.
హిమాంశు ఇంతకుముందు చెప్పిన పేర్లే. ఓకే, అక్యూజ్ హిమాంశు, వాళ్ళందరి పేర్లు హిందీలో ఉన్నాయి. 10 మంది పేర్లు ఉన్నాయి. ఆ అప్లికెంటే రాసిండు. ఓకే, హిమాంశు అది నాకు చదవస్తలేదు హిందీ. నరేష్ అంతేగా, మషోటి నాకు చదవస్తలేదు. సరే, ఏది ఏమైనా ఇదైతే అఫీషియల్ డాక్యుమెంట్. మీకు ఎవరికైనా చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. ఓకే, అంటే ఇక రాజు కూడా ఏది అట్లా అక్యూజ్ చేస్తాడు, అట్లా కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? ఇట్లా అంటే దేశంలో ఇప్పుడు వరకు జరిగిన బాంబులు ఎవరు చేసినారో మీరు అర్థం చేసుకోవాలి. జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. 1-2 పాకిస్తాన్లు చేయొచ్చు, వాళ్ళ వెనకాల కూడా చేయించిన వాళ్ళు వీళ్ళే ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. డెఫినెట్లీ నేను ఏమంటున్నా, డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా ఇక ఇదన్నీ దొరుకుతారు కాబట్టి దేశంలో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఆల్రెడీ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ తోటే డైరెక్ట్ చేయించవచ్చు. పాకిస్తాన్ అక్కడ పీఓకే ఏదో ఉందో అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా వీళ్ళు చేయించుంటారు. లేకపోతే వీళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు ఎట్లా వస్తారు దేశంలోకి? వచ్చి అట్లా కాల్చుకుంటే ఎట్లా పోతారు? డెఫినెట్లీ వీళ్ళ హస్తం ఉంది, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ. ఓకే, ఎందుకంటే ఇన్ని దాడులు జరుగుతాయి, ఒక్కదానికి విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతాయి. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిన ప్రచారం చేయాలి. 10 ఏళ్ల నుంచి నువ్వే అధికారంలో ఉన్నాక వాడి కాంగ్రెస్ టైంలో నువ్వే చేసినావు వాడిని చెడ్డ పేరు తేవడానికి. వాడు ఉంటే సెక్యూరిటీ లేదు హిందువులకు అని చెప్పినావు. మరి నువ్వు 11 ఏళ్ల నుంచి నువ్వే వచ్చినాక ఇంకా వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. మళ్ళీ కాంగ్రెస్ వేస్తే మళ్ళీ బాంబులు అంటున్నావు. మరి కాంగ్రెస్ తీసేసినాక బాంబులు కావద్దు కదా? అంటే ఇప్పుడైనా చేయిస్తుంది వీళ్ళే. అది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి వీళ్ళకి చేయించవచ్చు, లేదంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి కూడా చేయించవచ్చు పాకిస్తాన్ ద్వారా. ఎందుకంటే పాకిస్తాన్ లో కూడా ఈ యొక్క ఏమంటారు అత్యంత పేదవాళ్ళు పైసల కోసం ఎట్లయితే ఓల్డ్ సిటీలో అమ్మాయిలని దుబాయ్కి షేక్లకు అమ్ముతారు కదా పైసల కోసం, అట్లనే అట్లాంటి పేదోళ్ళు పాకిస్తాన్ లో కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అమ్ముకుంటారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఒకప్పుడు బానిసలు ప్రపంచం ఎందుకున్నారు? అమ్ముకుంటారు, తిండి లేక వాళ్ళ కుటుంబ 4 పిల్లల్ని కంటే అమ్ముకుంటారు పిల్లల్ని. ఓకే, బానిస ట్రేడ్ ఉండేది బానిసది. అట్లనే ఈ పాకిస్తాన్ లో కూడా ఆ పేద పిల్లల్ని అమ్ముకుంటారు. వాళ్ళ చంపేస్తాము, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ చేయమంటే చేస్తారు. వాళ్ళ హెడ్ కి వీళ్ళు పైసలు ఇస్తారు, ఈ ఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ. అంటే నేను ఏమంటున్నా, మన భారతదేశంలో జరిగిన ప్రతి బాంబ్ బ్లాస్ట్ లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వల్ల హస్తం ఉంది. అది పాకిస్తాన్ తోటి చేయించినా వీళ్ళు చేసినా. సింపుల్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్.